ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మరలా మనమందరము కూడా దేవుని మందిరంలో చేరి దేవుని నామాన్ని కనపరిచి కీర్తించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి దేవాదేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే ప్రకారముగా ఇంతవరకు నడిపించినటువంటి సహోదరి భారతి గారికి ప్రభు పేరు వందనాలు. అదేవిధంగా కూడి వచ్చినటువంటి విశ్వాసులైన మీ అందరికీ కూడా మరి ప్రభు పేరుట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మ్యాట్ మీద ఖాళీగా ఉంది, ఈ సైడ్ కూడా కూర్చోవచ్చు. ఈ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఏసీ బాగా తగులుతుంది కాబట్టి సైడ్ కూడా కూర్చోవచ్చు. కాబట్టి కిందన ఎక్కువగా కూర్చున్నారు కాబట్టి దయచేసి మేడ మీదకి వెళ్ళి కూర్చోవాలని మనం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కూడా దీనుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనలో ఒకరిగా ఆయన సంచారం చేసి అనేక రీతిలుగా మన జీవితాల్లో గొప్ప రక్షణ భాగ్యము తెచ్చి ఆ రక్షణ కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఈ భూమి మీద ఆయన సంచారము చేసి తనకు తానుగా సజీవునిగా ఆయన ప్రత్యక్షపరచుకొని ఆయన ఆరోహణమై ఆయన మహిమ కలిగినటువంటి తన రూపములో దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమై ఉన్నారు. దాన్ని ఆరోహణ దినమని మనము జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత 40 దినములు లెక్కించిన తర్వాత వచ్చేటువంటి దినమే ఆరోహణ దినము. ఈ సంవత్సరానికి మనము జ్ఞాపకం చేసుకుంటే మరి గడిచినటువంటి గురువారము 14వ తేదీ ఆ దినాన్ని ఆరోహణ దినము అని ఈ సంవత్సరానికి, ఆ కాలానికి కాదు. అయితే ఆరోహణ దినము 40 రోజులు, ఆరోహణ దినము తర్వాత 10 రోజుల తర్వాత పెంతెకోస్తు దినం. సో 24వ తేదీ వచ్చే ఆదివారము పెంతెకోస్తు దినముగా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ ఆరోహణ దినము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అది ప్రాముఖ్యమైనటువంటి దినము. అది ఎందుకు అంటే క్రైస్తవులముగా దేవుని యందు విశ్వసించినటువంటి వారముగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆయన శుభ నిరీక్షణకు సాదృశ్యముగా ఈ యొక్క ఆరోహణము అనేటువంటిది ఉంటున్నది. కాబట్టి ఈ ఆరోహణ దినములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణములో ఉన్నటువంటి ఆశీర్వాదములను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాల కొరకై మనము లేఖనాలను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము నుండి 53వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి.
ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయించింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరోహణము అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోహణము అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి రోజు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి రోజు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా ఒక గమ్యాన్ని చూపిస్తున్నటువంటి రోజు. హల్లెలూయా. ఇక ఆరోహణ దినముతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అనేటువంటి ఆలోచనతో మనము ఈ ఆరోహణ దినాన్ని చూడటము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక గమ్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయన అంటాడు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని కొనుక్కోవదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఉండు స్థలం ఏమిటో, ఆయన ఎక్కడికి వెళుతూ ఉన్నాడో, ఆయన ఎక్కడికి ఆయన ఆరోహణమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ తేటతెల్లంగా చెప్తూ ఉన్నాడు. క్రైస్తవునికి ఒక గురి ఉంది, క్రైస్తవునికి ఒక గమ్యం ఉంది, క్రైస్తవునికి ఒక టార్గెట్ ఉంది. ఈ లోకంలో చాలా మందికి టార్గెట్లు లేవు, చాలా మందికి గమ్యం లేదు, వారికి గురి లేదు, వారు ఏమవుతున్నారో వారు క్షుణ్ణంగా చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరోహణము ద్వారా ఆయన మహిమలో ప్రవేశించి మనకొక గమ్యాన్ని ఆయన చూపిస్తున్నాడు. అంత మట్టుకే కాదు, ఇప్పుడు ఆయన ఎందుకు ఆరోహణం అవుతూ ఉన్నాడు అంటే, ఇదిగో పరలోక రాజ్యంలో రాజాది రాజుగా ఆయన సింహాసనాసీనుడు అవ్వడం కోసం ఆయన వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. భూ ప్రజలందరికీ, సర్వయుగములలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఆయన రాజుగా ఉండడానికి దేవుని సన్నిధికి ఆయన ఆరోహణం అవుతూ ఉంటున్నాడు. అయితే ఈ ఆరోహణ దినములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా 50వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన వారిని బేతనియ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఏం చేసిందంటే ఆయన ఆశీర్వదించేటువంటి ప్రభువు మన యొక్క ప్రభువు. ఆయన దీవించేటువంటి ప్రభువు మన ప్రభువు. ఆయన దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మన మీద ఉంటాయి. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు నేను మిమ్మల్ని పిలిచితిని అనే వాక్యాన్ని మనం అందరం కూడా ఎరుగుదాము. కాబట్టి ఆయన ఆశీర్వదించేటువంటి ప్రభు ఆయన. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు బేతనియ వరకు వారిని తీసుకొని వెళ్ళి, అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వారిని అక్కడ గద్దించలేదు, అలాగనే వారి యొక్క వైఫల్యాలని దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ వారికి గుర్తు చేయలేదు. నిజానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బేతనియ వరకు వారిని తీసుకొని వెళ్ళి
ఏం చేయాలో తెలుసా? వారిని గద్దించాలి. ఎందుకంటే పేతురు ఆయన ఎవరో తెలియదు అనేటువంటి ఆ యొక్క అబద్ధాన్ని 3 సార్లు ఆయన నాకు తెలియదు అనేటువంటి విషయాన్ని బొంకి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో తిరుగుతూ, యేసుక్రీస్తు ప్రభువారితో సంచారం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని అక్కడ బొంకినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా బొంకి ఉన్నాడంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి రావాలా? కోపం రావాలా. నమ్మక ద్రోహి లేదా మిత్రద్రోహి, లేకపోతే కపటమైనటువంటి ప్రమాణము చేసినటువంటి వాడా, ఇలాంటి అనేకమైనటువంటి మాటలు రావాలి. వారిని బేతనీ వరకు తీసుకుని వెళ్ళి వారిని ఏం చేయాలా? గద్దించాలి. అలాగనే తోమా ఏమంటున్నాడు? ఇదిగో ఆయన నేను నమ్మనే నమ్మను, ఆయన నమ్మనే నమ్మను, ఆయన చేతులలో ఆయన గాయాలలో నా వేలును పెట్టి నేను ఉంచితేనే గాని నేను నమ్మనే నమ్మను. వారి యొక్క వైఫల్యాలు ఇవన్నీ కూడా, వారి యొక్క అపనమ్మకాలు అవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా, వారి యొక్క అపనమ్మకాలు, వారి యొక్క వైఫల్యాలు అవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వైఫల్యాలన్నిటిని కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడా? గుర్తుపెట్టలేదు, గుర్తుపెట్టుకోలేదు. ఇంకా ఆయన సిలువ వేసేటువంటి టైంలో ఒక్కరు కూడా అక్కడ నిలవబడలేదు. ఒక్కరు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిలవబడలేదు. ఎవడు కూడా ఓదార్చలేదు. ఎవడు కూడా ఆయన సిలువ మోస్తూ ఉంటే ఒక చిన్న శ్రమ కూడా ఆయన కొరకు షేర్ చేసుకోలేదు. పారిపోయారు, విడిచి పారిపోయారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. అలాగే పునరుద్ధారణ అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రకటించవలసింది పోయి వారు బిక్కుబిక్కుమైన ఒక గదిలో కూర్చొని వారు ఏడుస్తూ ఉన్నారు, లేదా రోధిస్తున్నారు, లేదా భయపడుతూ ఉన్నారు, పిరికివారుగా వారు ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉద్దేశంతో వారిని ఏర్పాటు చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు బలమైనటువంటి సాక్షులుగా, బలమైనటువంటి శిష్యులుగా, నా సత్యవార్తను ప్రకటించేటువంటి బిడలుగా ఉంటారనేటువంటి ఆశతో వారిని ఏర్పాటు చేసుకుంటే, వారేమో పూర్తిగా భిన్నంగా ఆయనకు వ్యతిరేకంగా వారు పిరికివారుగా, అబద్ధికులుగా, ధైర్యము చాలనటువంటి వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. బేతనీ వరకు తీసుకుని వెళ్ళి వారిని ఏం చేయాలా? దండించాలా. వారిని ఏం చేయాలా? గద్దించాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినా కూడా ఆయన వారిని గద్దించలేదు, వారిని తిరస్కరించలేదు. వారిని గద్దించకుండా ఏం చేస్తున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో బేతనీ వరకు వారిని తీసుకుని వెళ్ళి ఏం చేశారట? చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం. ఇది నిజానికి ఈ 40 రోజులు కూడా ఈయన పునరుద్ధారణ అయిన తర్వాత 40 రోజులు కూడా ఈ భూమి మీద ఆయన సంచారం చేసి ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, తన శిష్యులని తయారు చేయాలి, గొప్ప సువార్తికులుగా వారిని తయారు చేయాలి, భూలోకమును తలక్రిందులు చేసేటువంటి వారుగా వారిని తయారు చేయాలి, సత్యవార్తను ప్రకటించడానికి వెనకడుగు వేయినటువంటి వారుగా వారిని తయారు చేయాలి అని చెప్పి, వారు ద్రోహము చేసినా, వారు ప్రభుని విడిచిపెట్టినా, వారు ప్రభుని తిరస్కరించిన, మరలా ప్రభు ప్రేమ వారి మీద వెతుక్కుంటూ వెళ్తుంది. హల్లెలూయా. తిరస్కరించినప్పటికీ కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ దినాల్లో మన జీవితాలను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా అనేక సార్లు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు అనేక మంది ప్రభుని విడిచిపెడుతూ ఉంటారు, ప్రభుకి దూరస్తులుగా ఉంటారు. కష్టం కలుగుతున్నప్పుడు ప్రభుకి దూరస్తులుగా ఉంటూ ఉంటారు.
అనేక మంది దేవుని మీద సనుగుతూ ఉంటారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనలను తిరస్కరించలేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎప్పుడు కూడా ఆయన మనల్ని తిరస్కరించలేదు, ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన సదాకాలము కూడా మనతోనే ఉన్నాడు. నువ్వు వెళ్ళి ప్రతి చోటులో కూడా ఆయన నీతో పాటు కూడా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదించడానికి వారిని బేతనీ వరకు తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువు ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన దీవించేటువంటి దేవుడు. మీలో తల్లులుగా చాలా మంది ఉంటున్నారు కదా, పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటారు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటున్నప్పుడు ఉదయాన్నే వారి కొరకు చక్కని టిఫిన్, చక్కని లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేస్తారు. చిన్నపిల్లలు అయితే, ఇంకా బాగా చిన్నపిల్లలు అయితే వారిని చక్కగా తలదూవి, పౌడర్ రాసి, డ్రెస్ చేసి, స్నానం చేయించి, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు అయినప్పుడు ఆ పనులన్నీ కూడా చేస్తున్న అనుభవాలు చాలా మందికి ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు స్కూల్ ఆటో వస్తుందేమో, బస్సు వస్తుందేమో, లేకపోతే వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్న వస్తారేమో, వాళ్ళ డాడీ, ఎవరో ఒకరు ఏం చేస్తూ ఉంటారు, స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. స్కూల్కి తీసుకుని వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా అమ్మ వెళ్తుందా వెళ్ళదా? అమ్మ వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుందా వెళ్ళదా? చేసాను, వెళ్తుందా వెళ్ళదా? వెళ్ళి ఎంతవరకు వెళ్తుంది? ఎంతవరకు వెళ్తుంది? స్కూల్ గేట్ వరకు వెళ్తుంది. స్కూల్ గేట్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి లోపలికి రానిస్తారా? రానివ్వరు. ఇప్పుడు ఆ పిల్లడు లోపలికి వెళ్ళిన తర్వాత క్లాస్లో ఒక్కడే కూర్చోవాలి. ఒక్కడే కూర్చుంటాడు క్లాస్లో. మిగతా ఫ్రెండ్స్తో కూర్చుంటాడు, కానీ ఒక్కడే కూర్చుంటాడు. ఆ మధ్యాహ్నం వరకు కూడా ఒక్కడే గడుపుతాడు అక్కడ. అయితే ఇక్కడ మనం గమనిస్తే అమ్మ వాడిని విడిచిపెట్టినట్టు కాదా? విడిచిపెట్టినట్టు కాదా? భౌతికంగా అమ్మ అక్కడ కనబడకపోయినా అమ్మ యొక్క ప్రేమ వాడు కూడానే ఉంటుంది. హల్లెలూయా. స్కూల్కి పంపించినంత మాత్రాన అక్కడతో నీకు నాకు కట్రా అని అర్థం కాదు. అక్కడ నీకు నాకు అక్కడ కట్, ఇక నీ పని నువ్వే, నీ పని నీదే, నా పని నాదే అనేటువంటి ఉద్దేశం కాదు. స్కూల్కి పంపించిన ఆ బిడ్డతో పాటు ఆ తల్లి యొక్క ప్రేమ వెళ్తా ఉంటుంది. తల్లి యొక్క ప్రేమ సాయంత్రం 4 గంటల వరకు కూడా, లేదా 12 గంటల వరకు కూడా ఎప్పుడు వస్తారనేటువంటి ఉద్దేశంతో వారి ఆ తల్లి యొక్క ఆలోచన, తల్లి యొక్క ఉద్దేశము, తల్లి యొక్క ఎదురు చూపులు అన్ని కూడా ఆ బిడ్డ మీద ఉంటాయి. అంతేగాని ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళాడు కదా, ఒక్కడే వెళ్తున్నాడు అనేటువంటి అర్థము కానే కాదు. కూడా ఎవరి ప్రేమ వెళ్తూ ఉంది? తల్లి యొక్క ప్రేమ వెళ్తూ ఉంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనంత మాత్రాన, లేకపోతే ఆయన పునరుద్ధారణ తిరిగి లేచినంత మాత్రాన ఆయన మనతో లేడు అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనకి రావడానికి వీల్లేదు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ వేదనలో, నీ దుఃఖంలో సదాకాలము ఆయనకి నీ తోడుగా ఉండి నిలిచినటువంటి దేవుడు ఆయన. గడిచినటువంటి దినాల్లోనే మనం నేర్చుకుని ఉన్నాం. ఆ యొక్క ఎమ్మాయి మార్గములో వెళుతున్నటువంటి వారితో పాటు కూడా యేసయ్య అక్కడే నిలవబడి ఉన్నాడు. అక్కడే ఆ వారితోనే ఉన్నాడు. వారు అనుకుంటున్నారు వారు యేసయ్య లేడు అని వారు అనుకుంటా ఉన్నారు, కానీ యేసయ్య వారితోనే నడుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నిత్యము కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. ఒక్కొక్కసారి నీవు దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటావు, ఒక్కొక్కసారి దేవునిని తక్కువ చేస్తూ ఉంటావు. ఆయనను కూడా ఆయన తపనేంటో తెలుసా? ఆయన ఆలోచన ఏంటో తెలుసా? ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదించాలనే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన ఆశీర్వదించాలని. నీవు తిరుగుబాటు చేసినా, ఆయన మీద అలిగినా, ఒకవేళ ఆయన నువ్వు దూరం చేసుకున్నా, ఆయనను చులకన చేసినా, ఏ రకంగా ఉన్నా, ఒక్కసారి నువ్వు ఆయనతో నీవు కమిట్మెంట్ అయితే, ఒక్కసారి దేవా నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా సర్వస్వం అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒడంబడిక చేసుకుంటావో, నాటి నుండి
ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఈ ఆరోహణములో గొప్ప ఆశీర్వాదం కనబడుతూ ఉంది. ఆ బేతనీయులో వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆరోహణము అనేటువంటిది ఇది ఇక ఈ భూమి మీద నేను నిలవబడలేను, ఈ భూమి మీద నేను ఉండలేను, 33.5 సంవత్సరాలు అయిపోయింది, ఇక ఈ ప్రజలతో నేను ఉండలేను, ఈ ప్రజలతో నేను మమేకం అవ్వలేను, నాకేంటి బాధ, నా కొరకు నా తండ్రి రాజ్యము బ్రహ్మాండమైనటువంటి రాజ్యము, అది నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన నిరాశతో, నిస్పృహతో, నిస్సత్తువతో, నిస్సహాయతతో ఆయన పరలోక రాజ్యానికి లేదా ఆరోహణమయ్యాడా అంటే ఆరోహణమయ్యాడా? లేదు. హల్లెలూయా. ఈ ఆరోహణం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు గెలిచి వెళ్ళడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉంది. హల్లెలూయా. అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, కలువరి తెలువా, సిలువలో నిలువా, మాకు తెలిసెనుగా, కలుషము బాబా కరుణను చూపను, నన్ను పిలిచెనుగా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, పాపానికై శాపానికై నందాన్ని కాచావయ్యా, దోషానికై ద్వేషానికై మరణించి వేశావయ్యా, పాపానికై శాపానికై నందాన్ని కాచావయ్యా, దోషానికై ద్వేషానికై మరణించి వేశావయ్యా, మధురమైన ప్రేమ, మధురమైన ప్రేమ, హల్లెలూయా, మధురమైన ప్రేమ, మధురమైన ప్రేమ, అద్భుతమౌని ఆలోచన, నిరంతరం నాకు నిరీక్షణ, అద్భుతమౌని ఆలోచన, నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాబా కరుణను చూపను, నన్ను పిలిచెనుగా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విజయుడా, సజీవుడా, సంపూర్ణుడా. హల్లెలూయా. ఎవరంటే ఈయన? అజేయుడు. ఎవరంటే ఈయన? విజయుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆరోహణం అవడం అనేటువంటిది ఆయన గొప్ప విజయానికి గుర్తుగా కనబడుతూ ఉన్నది. సిలువను, మరణాన్ని, పాపాన్ని, సమాధిని జయించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక విజయశీలుడుగా,
ఒక జయశీలుడుగా ఆయన ఆరోహణం ఉంటూ ఉన్నాడు. ఆయనకి భూమి మీద ఉండలేను, ఇక నేనేమి చేయలేను అన్నట్టుగా ఆయన ఆరోహణం అవటం లేదు. ఆయన ఆరోహణములో గొప్ప గెలుపు మనకి కనబడుతూ ఉంది. ఆయన గెలిచి వెళుతూ ఉన్నాడు. పాపం యొక్క ముళ్ళను ఆయన విరిచి ఆయన వెళుతూ ఉన్నాడు. పాపం యొక్క దాస్యత్వములో నుండి ఆయన విడిపించి ఆయన వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరణాన్ని గెలిచి ఆరోహణం అవుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా మనకు కనబడుతున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ప్రియ కుమారుడుగా ఈ లోకములో తండ్రి అప్పచెప్పినటువంటి కార్యములు ఆయన ముగించి మనందరి కొరకు కూడా ఆయన సిలువలో మరణించి మరణాన్ని జయించి సమాధిని జయించి మృత్యువును ఓడించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కుమారుడుగా ఆరోహణం అవుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క తండ్రి యొక్క కృపార్శ్వములకు ఆయన ఆరోహణమై ఆయన వెళుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆరోహణం అనేటువంటిది ఆయన్ని దేవుని కుమారుడుగా చూపిస్తూ ఉన్నది. ఆయన లోకంలో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. సామాన్యమైనటువంటి దేవుడుగా పూజింపబడుతున్నటువంటి వాడు కాదు. ఆయన మహామహులు ఉన్నారు, పుణ్య పురుషులు అన్నారు, ఆయన్ని ప్రవక్తలు అన్నారు, లేకపోతే వేరు వేరు సంబోధనలు ఆయనకి పెట్టారు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాడు ఎవడు కూడా ఆరోహణం అవలా. ఉదాహరణకు బుద్ధుని జ్ఞాపకం చేసుకుంటే బుద్ధుడు ఆరోహణమయ్యాడా? లేదు, సమాధి చేయబడ్డాడు. మహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి నేటికి కూడా అక్కడ ఉంటూ ఉన్నది, మక్కాలో ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని ఓడించి మరణాన్ని గెలిచి పునరుత్థానుడై లేచి ఆరోహణమైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ ఆరోహణం అనేటువంటి దానిలో ఆయన నిజముగా దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట అంటాడు, ప్రిన్సెస్ అంటారు, అంటే రాకుమారుడు. హల్లెలూయా. దేవుని కుమారుడు ఆయన, దేవుని కుమారుడు. రెండో విషయాన్ని, ఈయన ఆరోహణం అవుతూ ఎక్కడికి వెళుతూ ఉన్నాడు ఈయన? హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుంటే, దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆరోహణమై ఉన్నాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన కొరకు విజ్ఞాపన చేయడానికి మధ్యవర్తిగా ఆయన ఆరోహణమై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనందరి కొరకు కూడా విజ్ఞాపన చేయడానికి, మనందరి పక్షముగా ప్రార్థన చేయడానికి, మనందరి పక్షముగా మధ్యవర్తిత్వము చేయడము కోసమని యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నారు. అందుకోసమే కదా ఈరోజు నీవు నేను ప్రార్థన చేసినప్పుడు ఏమని ఉపయోగిస్తామో, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము అంటాం. ఎందుకు యేసయ్య నామాన్ని మనం వాడుతూ ఉన్నాము? ఎందుకు యేసయ్య నామాన్ని మనం ఉచ్చరిస్తున్నాము అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో ఆయన మన పక్షముగా వాదించడానికి, మన పక్షముగా ఇదిగో మన పాపములన్నిటినీ ఆయన రక్తంలో కడిగి వేస్తున్నాము కాబట్టి ఆయన నామములో ప్రార్థన చేయగా తండ్రి యొద్దకు మన విజ్ఞాపనలు చేర్చడానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ఆయన వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా.
మూడవదిగా ఆరోహణము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజ్యానికి ఆరోహణమై ఉన్నారు. పరలోక రాజ్యానికి ఆరోహణమైనటువంటి ఆయన తర్వాత మరలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతున్నాను. మొట్టమొదటిగా పరలోక రాజ్యములో దేవుని సన్నిధానములోనికి ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఉన్నారో ఆ రీతిగానే మనమందరము కూడా దేవుని రాజ్యంలో ఉండబోతూ ఉన్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆరోహణమై మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన అడుగు పెట్టి ఉన్నారు. ఆ వెనక వెళుతున్నటువంటి మనందరికీ కూడా ఒక గొప్ప శుభ నిరీక్షణ అనేటువంటిది ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో నేను వెళ్ళే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నిన్న దినాన్ని ఒక జ్ఞాపకార్థకుడికి నేను వెళ్ళాను. జాన్సన్ గారి యొక్క అంటే మా పాస్టర్ ఫెలోషిప్ జాన్సన్ గారు వారి యొక్క సతీమణి జీవీఎంసీలో ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆమె 5 సంవత్సరాల క్రితం మరణించింది. దేని ద్వారా మరణించింది అంటే కరోనా వైరస్ ద్వారా. కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ లో ఆమె ఆ యొక్క కరోనా వ్యాధి చేత ఆమె మరణించింది. దేవుని ప్రభునందు నిర్వహించింది. ఆమె గురించి అనేక రీతిలుగా అనేక విధాలుగా అందరూ మాట్లాడారు, ఆదరణ మాటలు చెప్పాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరి నోట్లో నుంచి వచ్చేటువంటి మాట పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనందరికీ దొరికినటువంటి గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. ఈరోజు ఏ కారణము చేత ఏ విధముగా ఆయన విశ్వసించినటువంటి వారు మరణించినా లేదా నిద్రించినా ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. మరణించినటువంటి సమాధిలో నుంచి మృతుల పునరుద్ధాన ప్రథమ ఫలముగా లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమై ఎలాగో వెళ్ళి ఉన్నారో అదే ఆ వరుసలో మనం కూడా ఉన్నామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు అనేటువంటివి, దేవుడు మనకి ఇచ్చినటువంటి దీవెనలు అనేటువంటివి అవి లోకంతో మనం కంపేర్ చేసుకోవడానికి వీల్లేదు. అయ్యో బంగారం రేటు పెరిగిపోయిందంట, ఆ బంగారం ఇప్పుడు కొనగలనా, ఇప్పుడు కొనాలంటే డబ్బులు ఉన్నాయా? ఏమంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటి పట్లే ఉంటాయి కదా. పర సంబంధమైనటువంటి బంగారము కన్నా, పేరుని బంగారము కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా అమూల్యమైనటువంటి పరిశుద్ధ పట్టణాన్ని నీ కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. హల్లెలూయా. బంగారం కొనుక్కోపోయిన నువ్వు బాధపడద్దు, దిగులు చెందక, కలత చెందక, నా ప్రభు నా కొరకు శాశ్వత రాజ్యాన్ని సిద్ధపరిచాడు అని నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. మన శుక్రవారం అదే కదా ధ్యానం చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి కరువు. ఆ కరువు ఉండకూడదు. ప్రార్థన కరువు, వాక్యం చదవడం అనేటువంటి కరువు, కుటుంబ ప్రార్థన అనేటువంటి కరువు. ఏమండి ఈ కరువు ఉంటే ఆటోమేటిక్గా భౌతిక సంబంధమైనటువంటి కరువు తన్నుకుంటూ వచ్చేస్తుందంట. ఏమంటే కాబట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి కరువును మనం తీసివేసుకోవాలి. కాబట్టి ప్రభువు యొక్క ఆరోహణ ద్వారా మనకు ఒక గొప్ప నిరీక్షణ అనేటువంటిది మనకి కలిగి ఉన్నది. నిరీక్షణ కలిగి ఉన్నది. హల్లెలూయా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. చదవండి ఒకసారి, మళ్ళా బేతనీ దగ్గరికి వెళ్దాం. వారు ఆయనకు నమస్కారము చేసి
మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పటికీ శిష్యుల యొక్క పరిస్థితి ఏంటి? శిష్యులు ఎలా ఉన్నారు? భయముతోను దుఃఖముతోను బోరును ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయి గడలే తీసుకొని, వారి పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయానకమైనటువంటి వాతావరణం. బయటికి వస్తే భయం, ఎవడు చంపుతాడా, ఎవడు సిలువేసేస్తాడా, ఎవడు ఇబ్బందులు పెడతాడా, ఎవడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఫాలోవర్ అని చెప్పేసి చంపుతారా అనేటువంటి ఒక భయముతో రోమా సైన్యులకు భయపడి, యూదులకు భయపడి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారి బతుకు ఎలాగుందంటే బిక్కు బిక్కుమని ఉంటూ ఉన్నది. అటువంటి భయముతో, అటువంటి ఆందోళనతో ఉంటున్నటువంటి ఆ శిష్యులు ఈ ఆరోహణ దృశ్యాన్ని చూసి వారు ఎలాగైపోయారంట? ఎలాగైపోయారు? మహానందముతో. హల్లెలూయా. పిరికి వారిగా ఉన్నటువంటి హృదయాలు, భయముతో ఉన్నటువంటి హృదయాలు, ఆందోళనతో ఉన్నటువంటి హృదయాలు, విక్రమగా బాధపడుతున్నటువంటి వారి యొక్క హృదయాలు ఇప్పుడు వారు ఎలా వెళ్తూ ఉన్నారు? మహా ఆనందముతో. ఇక ఎలా ఉన్నారంటే వారు, చంపుతావా చంపు, బతుకుడు క్రీస్తే చావైతే లాభం అనుకొని వారి జీవితాలు ఎలా మారిపోయాయంటే, ఒక పక్కన చెరసాలలో వేసిన వారు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ ఉన్నారు, కొరడాలతో కొడుతున్నా దేవునికి స్తోత్రం అంటూ ఉన్నారు, చంపుతున్నా సరే దేవునికి స్తోత్రం. అంటే వారు ఈ యొక్క దృశ్యాన్ని చూసి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని చూసి, ఆయన ఆరోహణను చూసి వారిలో ఉన్నటువంటి భయము, ఆందోళన మహా అయితే ఏం చేస్తారు? చంపుతారు, అంతే కదా. చంపిన తర్వాత కూడా మాకు ఒక గొప్ప జీవితం ఉంది. హల్లెలూయా. ఆ జీవితం ఏంటో యేసుక్రీస్తు వారు ఈరోజు మాకు చూపించారు. ఆయన ఆరోహణమై దేవుని రాజ్యంలోనికి వెళుతున్నారు, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్తానన్నారు. దానికి రుజువుగా మొదట ఆయన లేచాడు, ఆయన వెళ్ళాడు, ఆయన చేసి చూపించాడు. హల్లెలూయా. అప్పుడు తన ఆరోహణ దృశ్యాన్ని వారు చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారిలో ఏం కలిగిందంట? మహా ఆనందం కలిగిందంట. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆనందిస్తూ ఉన్నారు? నీ ప్రభు నీ జీవితంలో నీకు అనుగ్రహించినటువంటి నిరీక్షణను బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? ఇలాగ చెప్తాం, ఇలాగా. హల్లెలూయా. నువ్వు లోకంలో నాకు ధనం ఇచ్చాడా లేదా, నాకు ఆరోగ్యం ఇచ్చాడా లేదా, లేకపోతే నాకు ఇల్లు ఇచ్చాడా లేదా, నాకు ఇంకెప్పుడు వస్తాడు, ఇంకెప్పుడు చేస్తాడు, ఇవి కాదు నీకు ఆలోచించాల్సినటువంటివి. దేవుడు నీకు ఇచ్చినటువంటివి, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటివి, అవి కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, హృదయానికి అంటుపట్టమంట. ఆయన నీకు ఇస్తున్నటువంటివి. ఆరోహణము ద్వారా వారి శిష్యులు ఆనందముతో, సంతోషముతో, శ్రమ వచ్చిందా నీ జీవితంలో? అనారోగ్యం వచ్చిందా? వేదన పడుతున్నావా? దుఃఖపడుతున్నావా? నువ్వు పాట పాడాలా? ఏం పాట పాడాలి? జాషువా గారు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్నది, హల్లెలూయా. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు శిష్యులు పిరికి వారుగా ఉన్నారు, అధైర్యముతో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య వారిని బేతనియ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి ఆరోహణమై ఉన్నారో, ఈ దృశ్యాన్ని చూసినటువంటి వారు మహానందంతో. హల్లెలూయా. ఈరోజు తిన్నటువంటి దేవుని బిడ్డరా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నిన్ను ఓదార్చకపోయినా, నిన్ను
ప్రేమించి నీ కొరకు శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అదరక్క బెదరక్క, నీ ధైర్యం చెడిపోయిందేమో, పిరికివారిగా ఉంటున్నావేమో, నీవు నిరసించిపోతున్నావేమో, అయ్యో ప్రభువా దేవాన్ని నీవు అపసోపాలు పడుతున్నావేమో. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రభు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. శిష్యులు ఇప్పుడు ఎలా వెళ్తున్నారంట? మహానందముతో వారు వెళ్తున్నారు. హల్లెలూయా. ఆనందం కాదు ఇక్కడ, బోనస్ ఏంటది? మహానందముతో వారు వెళ్తూ ఉన్నారు. దేవుడు నీ జీవితంలో ఆనందాన్ని ఖచ్చితంగా నింపుతాడండి, సంతోషాన్ని నింపుతాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు, నువ్వు రోధిస్తూ ఉంటే చూస్తుండేటువంటి దేవుడు కాదు. ఒకనొక దినం రాబోతూ ఉంది, ఒకనొక సమయం రాబోతూ ఉంది. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద మీరు ఎలా ఉన్నారట? దీన మనస్కులై మీరు ఉండండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ప్రతి దానికి కూడా సమయం కలదు. ఆ సమయం వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ నిరాశ ఎగిరిపోతుంది, నిట్టూర్పు ఎగిరిపోతుంది, అదే ఎగిరిపోతుంది. దేవుడు మిమ్మల్ని మహానందముతో అందిస్తాడు. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 4వ విషయం వారు ఏం చేస్తున్నారు? ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయించుంటది. హల్లెలూయా. 4వ విషయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వారు మళ్ళా వెళుతూ ఉన్నారు. ఇంత గొప్ప అద్భుతాన్ని చూసినటువంటి వీరు ఎలా పడితే వాళ్ళు వెళ్ళిపోలేదు. ఎవరికి పడితే వాళ్ళు వెళ్ళిపోలేదు. ఇక పదండ్రా వెళ్ళిపోదాం సువార్త కన్నా వారు వెళ్ళిపోలేదు. వీరు ఎక్కడికి వెళ్ళారంట? దేవాలయంలోకి వెళ్ళారు. దేవుని సన్నిధి దీవెన ప్రాంగణం అది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతి అర్పించాలి. నీ జిహ్వ ఫలం అర్పించాలి, నీ ఆత్మను అర్పించాలి, నీవు దేవుని స్తుతించాలి. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి నీ యొక్క ప్రార్థనా రూపమును వేయాలి. హల్లెలూయా. వారి ఎడతెగక దేవాలయంలో వారు కూడుకొని దేవునికి స్తోత్రము చేయించున్నది. ఈ ఆరోహణ దృశ్యం అయిన తర్వాత వారు మళ్ళా తిరిగి దేవాలయానికి వెళుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవాలయంలో ప్రార్థన చేశారు. ఇది మేడగది కాదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇది మేడగది కాదు. మేడగది అనుభవము పెంతెకోస్తు దినంలో మనం చూస్తాం. కానీ వీరు వెళ్ళినటువంటిది దేవాలయాన్ని. కాబట్టి నీవు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి, దేవాలయములకు దగ్గరగా ఉండాలి. మన ఆ శుక్రవారం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఏమవుతుంది? పరువు అవుతుంది. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఆటోమేటిక్ గా కరువు నీకు దగ్గరికి వస్తుంది. చిన్న కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాం కదా, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, వారికి కరువు వచ్చింది. అంతే, పందులు తినేటువంటి పూట తింటా ఉందండి. ఈరోజు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవాలయానికి దగ్గరగా ఉండాలి. దేవుని సమయాన్ని దేవునికి నీవు ఇవ్వాలి. ఖచ్చితంగా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మళ్ళా దేవుని సమయాన్ని ఇస్తూ ఆ సమయంలో సగం బొర్రు పెట్టకూడదు. ఏమండి, 2 గంటల ఆరాధన అంటే అందులో గంట లేట్ మాట, ఒక అరగంట లేట్, 30 గంట లేట్, అట్లా కాదు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాన్ని చూసి ఇక నడిపించేటువంటి వారు సకాలంలో 8 అంటే 8 గంటలకి అటు ఇటు కూడా కాకుండా ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి పని అని చెప్పి వారు ఎంతో భయముతో దేవుని పని వారు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా వారానికి ఏమండి ఇచ్చేటువంటి 2 గంటలని కూడా మళ్ళీ అందులో సగం బొర్రే కదా. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తేనే నీ ఇంట్లో కరువు ఉండదు. దేవుని పని నువ్వు చేస్తేనే నీకు కరువు ఉండదు. నువ్వు ఆయన పని మానేసి నీ పని నువ్వు చేసుకుంటామంటే అది నీకు ఎంత మాత్రం కూడా లాభప్రాప్తిగా ఉండదు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ 4 విషయాలని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. మొట్టమొదటిగా ఆశీర్వదించేటువంటి ప్రభువు మన ప్రభువు, హల్లెలూయా. రెండవదిగా విజయశీలుడైనటువంటి ప్రభువు మన యొక్క ప్రభువు, హల్లెలూయా. మహా ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రభువు మన ప్రభువు, హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ భాగ్యాన్ని ఇస్తున్నటువంటి ప్రభువు మన యొక్క ప్రభువు, హల్లెలూయా. కాబట్టి ఈ ఆరోహణములో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. నీ కలత, నీ చింత, నీ వేదన, వీటన్నిటిని కూడా తీసివేసి మహానందంతో అంటున్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరోహణ దినములో ప్రభువు చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు, చేతులెత్తి వారిని దీవించాడు. ఇదిగో పిరికివారుగా, ధైర్యము చిరినటువంటి వారుగా, ఆవేదనతోనూ దుఃఖముతోనూ నిరాశతో ఉన్నటువంటి వారి జీవితాల్లో మహానందాన్ని నింపాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా మహానందాన్ని నింపబోతూ ఉంటూ ఉన్నాడు. ఆనందముతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆనందముతో నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మన దేవుడు ఎప్పుడు శపించేటువంటి దేవుడు కాదు ఆయన. రెవెన్యూ తీర్చినటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ చింతలన్నిటినీ కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ చింతతో ఉన్నా, ఏ వేదనతో ఉన్నా, ప్రభా నీ ఆరోహణం ద్వారా లభించినటువంటి ఆశీర్వాదాల కన్నా ఇదేమి పెద్ద చింత కాదు నాయన. అయినను ఇదిగో నీ చింత యావత్తు నా మీద వేయడానికి కదా ప్రభా. అయా చింత, ఆవేదన నీ మీద వేస్తున్నాం తండ్రి. ఆనాడు శిష్యులు పిరికివారిగా ఉన్నారు, ధైర్యం చెడిపోయింది, అధైర్యముగా ఉన్నారు, పిరికివారిగా ఇంట్లో కూర్చొని గర్వపెట్టుకొని కూర్చున్నారు. ఇదిగో నేను కూడా ఒంటరిగా ఉండి ఇవన్నీ ఆలోచిస్తూ పిరికిదాన్ని అయిపోతున్నానేమో, ఇవన్నీ ఆలోచిస్తూ పిరికివాడిని అయిపోతున్నానేమో, ఇవన్నీ ఆలోచిస్తే ధైర్యం చెందినటువంటి దానిలాగా ఏమైతుందో, ఎలాగా నా పరిస్థితి ఏంటి, బిడ్డ పరిస్థితి ఏంటి, ఆందోళనతో నేను కుమిలిపోతున్నానేమో. అయ్యా శిష్యులను మహానందంతో నింపిన దేవుడవు, నా జీవితంలో కూడా అన్ని భాగ్యాన్ని ఇవ్వటాన్ని ప్రార్థన చేద్దాం. ప్రభా అనేకులకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చావు కదా నాయన, దీవెనలు ఇచ్చావు కదా నాయన. అయ్యా నా బ్రతుకులో, నా జీవితంలో నాయన ఆనందము లేక, ఆ సంతోషము లేక నాయన గర్భఫలము కావచ్చు, గృహము కావచ్చు, ఇదిగో బిడ్డల యొక్క వివాహాలు కావచ్చు, వారికి ఉద్యోగాలు కావచ్చు, భర్త యొక్క మారు మనసు కావచ్చు. ప్రభా ఈ ఆనందము లేక నేను వేదన చెందుతున్నాను ఆయన. అయ్యా నాకు ఆనందాన్ని దయచేయండి. శిష్యులు మహానందంతో వెళ్ళారు కదా ప్రభా. అయ్యా నీ కృపను బట్టి, నీ దయని బట్టి నాయన అతి ధన్యత నాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. అటువంటి దుఃఖంతో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే మీరు ఉన్న స్థలాల్లో లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లేదా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూడండి, ప్రభు వైపు చూడండి. శిష్యులను ఆనందంతో మార్చి ఉన్నాడు, సంతోషంతో, వారు మహానందంతో తిరిగి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు పిరికి వారిగా ఉన్నారు, వాళ్ళు ధైర్యం వచ్చిన వారిగా ఉన్నారు, వారికి హోప్స్ లేవు. ఇదిగో దేవుడే ఒక గొప్ప నిరీక్షణ దయచేశాడు ఆరోహణము ద్వారా. వారిని మహానందముతో నింపాడు. నిన్ను కూడా నింపబోతూ ఉంటున్నాడు. నీ జీవితంలో కూడా ఆనందాన్ని నింపబోతూ ఉన్నాడు. నీవు ఓర్పుతో, సహనముతో ఆయన కృప కొరకు నీవు కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుని అడుగు. దేవుని జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించున్నాడు. ఆనంద
ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితు ఇళ్ళలో నీకోసమే సాక్షాత్తమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణం నీవే ధ్యాసగా, కలవరాలతో కన్నీటి బాటలో, కలవరాలతో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన క్షేమమా, స్తోత్రమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితు ఇళ్ళలో నీకోసమే, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితు ఇళ్ళలో నీకోసమే సాక్షాత్తమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, యేసయ్యని పొందుతున్నాను. స్తోత్రాలు, ఆనందం నీలోని దేవా. అర్హత లేనటువంటి ఆనాడు శిష్యులు ప్రభా, వెలుగున్నటువంటి శిష్యులు అధైర్యముతో తండ్రి అయా భీకరమైనటువంటి దుఃఖములో ఉన్నటువంటి వారిని ప్రభా, అర్హత లేని వారికి మరణాన్ని అర్పించి అయా ఇదిగో నాయన బుద్ధిగంతంలో నమ్మకమైనటువంటి సాక్షులుగా ఉండటకు వారిని అభిషేకించినటువంటి దేవుడు ఆనాటి శిష్యుల యొక్క కాలంలోకి కూడా సరిపోలేనటువంటి మమ్మలను కూడా అయా అర్హత లేని మమ్మల్ని ప్రేమించావు, దీవించావు. నీకు వందనాలు అయా. ఆనాడు శిష్యులు బేతనీ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించావయ్యా. అయా తండ్రి, ఎంత గొప్ప ప్రేమ అయా తండ్రి. నాయన నీకు వందనాలు. ఈ రోజు నీ బిడ్డగా ఉన్నటువంటి మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మమ్మల్ని దీవించండి నాయన. అయ్యా తండ్రి నాయన, ఇదిగో ఆనాడు శిష్యులు మహాదానందముతో నింపినటువంటి దేవుడు నాయన. అయ్యా తండ్రి నాయన, నిగుడైనటువంటి వారిని ప్రభువా నాయన. అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభువా మహాదానందముతో నింపాలని పోతున్నారు. ఎందుకంటే ఎవరికి లేనటువంటి ఆ గొప్ప శాశ్వత రాజ్యాన్ని మా కొరకు సిద్ధపరిచారు. మాకంటే ముందుగా మీరు వెళ్ళారు.
మీరు అక్కడ నివాసం ఏర్పాటు చేస్తున్నారు. అందును బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మహా ఆనందమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు. అయితే ప్రభా, భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి చింతలు ప్రభా ఇంకా చాలా మంది హృదయాలను కలిసి వేస్తూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని బట్టి, అప్పుల బాధలను బట్టి, ప్రభు ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, అయా నీ యొద్ద నుంచి రావాల్సినటువంటి దీవెనలు ప్రభు ఆలస్యం అవుతుండడం బట్టి దుఃఖపడుతున్నటువంటి వారు, ఆవేదన చెందుతున్నటువంటి వారు అయా నీ బిడ్డలుగా ఉంటుండగా ఆనాటి శిష్యులను మహారానందంతో నింపినటువంటి దేవుడు ఆయన. అయా నీ బిడ్డలైనటువంటి వారిని కూడా ప్రభు మహారానందముతో అయా వారు సంతోషించి ఆనందించినట్లుగా వారిలో నూతన క్రియలను, నూతన కార్యాలను జరిగించాలని మనవి చేసుకుంటున్నాం. అయా ఇదిగో దేశంలో ఉన్నటువంటి బిడ్డలను, మోకరించినటువంటి బిడ్డలను, ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థి బిడ్డలను ప్రభువా నీతి గల నీ దక్షిణ హస్తముతో ప్రార్థి బిడ్డలను ఆదుకొని దీవించి నడిపించాలని సర్వలోకమును పరిపాలిస్తున్నటువంటి రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును అయిన జగత్ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.